పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకారం కోసం భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీ ప్లాన్ వేసింది. అయితే దీంతో పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. ఇక మోదీ ఈరోజు ప్రసంగంలో కూడా అదే వ్యాఖ్యానించారు. ఎంతో మంది తలల్లో సింధూరం తుడిచేసినందుకే ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. అంతేకాకుండా ఇది పేరు మాత్రమే కాదని ఒక ఎమోషనరీ. ఇక పాకిస్తాన్నయితే మాత్రం క్షమించేది లేదని. తోక జాడిస్తే ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద యుద్ధం భారత్ తరఫు నుంచి వస్తుందని. ఇక భారత్ పాకిస్తాన్‌తో జరిపే చర్చలేం లేవని. పాకిస్తాన్ కాశ్మీర్‌ని భారత్‌కి ఇచ్చేయడం తప్ప పెద్దగా పాకిస్తాన్ చేతుల్లో ఆప్షన్స్ కూడా లేవు అంటూ ప్రసంగం ఇస్తున్న సమయంలో చైనా మాత్రం వెనకదారి నుంచి అంటే కార్గో విమానంలో భారీ ఎత్తున సైనిక సామాగ్రిని పాకిస్తాన్‌కు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో చైనా ఇచ్చిన ఆయుధాలు, మిసైళ్లు, జెట్ల సహాయంతో భారత్‌పై దాడి చేయబోతోందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా కూడా స్పందించడం జరిగింది. భారత్‌పై దాడికి పాకిస్తాన్‌కు కార్గో విమానంలో సైనిక సామాగ్రి పంపారన్న వార్తలపై ఈరోజు చైనా సైన్యం, లిబరేషన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ స్పందించింది. అయితే మేము కొంతవరకు పంపించాం గానీ అది కార్గో రూపంలో ఏమీ చేయలేదు అంటూ పేర్కొంది. నిజానికి ఒక పక్కన మోదీతో ప్రసంగం జరుగుతుంటే చైనా అలాగే పాకిస్తాన్ మంతనాలు చేపట్టాయి. చైనాకు చెందిన Y-20 కార్గో విమానంలో పాకిస్తాన్‌కు సైనిక సామాగ్రి పంపారు అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న మాట. అంతేకాదు చైనా పైన ఎక్కువగా దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఆ దేశం ఏడవడం స్టార్ట్ చేసింది. దుష్ప్రచారం కాకపోతే ప్రూఫ్స్‌తో సహా ఆధారాలు చూపించొచ్చు కదా! మరి భారతదేశం ఎక్కడ, ఎప్పుడు, ఏ రకంగా, ఎవరిపైన యుద్ధం చేస్తోందనే విషయం పైన స్పష్టంగా క్లారిటీగా ఉన్నప్పుడు అటు పాకిస్తాన్ గానీ, ఇటు గుంటనక్క చైనా గానీ ఎందుకు ఆ విషయాలను ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టలేకపోతుంది? ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించిన చైనా సైనిక సామాగ్రిని మాత్రం తను పంపించలేదు అంటూ బుకాయిస్తుంది. అయితే ఈ విషయం పైన పూర్తి స్థాయి నమ్మకం లేదు అనుకుంటోంది భారత్. ఎందుకంటే భారత్ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తుంది. ఎవ్వరు ఎదురొచ్చినా మేము చేసేది మేము చేస్తాము అంటూ చక్కగా నిరూపించుకుంటారు.